బుజ్జిరెడ్డిపాలెం పట్టణం కాజానగర్లోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త రాజమ్మ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొని బాలింతల 1000 రోజుల సంరక్షణ గురించి గర్భవతి తల్లులకు వివరించారు. అనంతరం పౌష్టికాహారం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భం దాల్చినప్పటి నుంచి బాలింతలకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించామన్నారు. గర్భంతో ఉన్నప్పుడు మంచి విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. సరైన సమయంలో టీకాలు వేయించుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రత తప్పకుండా పాటించాలని చెప్పారు. 6 నెలల పాటు తప్పనిసరిగా బాలింతలకు తల్లిపాలు తాగించడం శ్రేయస్కరమన్నారు. అంగన్వాడీలో ఇస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా గర్భవతులు బాలింతలు తీసుకోవాలని సూచించారు. పోషణ్ పక్వాడా కార్యక్రమం ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ సుమలత, అంగన్వాడీ కార్యకర్త ప్రమీల, ఆయా మల్లిక, గర్భవతులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శకుంతల, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. ఈరోజు బుచ్చి మండలంలో కొత్త కాశీపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం కింద ఈరోజు పౌష్టికాహార ప్రోగ్రాం జరుగుతుంది. ఇది 7వ పౌష్టికాహార పక్షోత్సవం ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కింద అసలు ఏంటంటే మెయిన్ 1000 డేస్ అంటే 1000 రోజులు సంరక్షణ, అంటే గర్భం దాల్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు బిడ్డకు వచ్చేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారం గురించి చెప్పడం జరుగుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకున్న పాటు టీకాలు కూడా వేయించుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అలాగే కేవలం 6 నెలలు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లిపాలు కొనసాగిస్తూనే అదనపు ఆహారం మొదలు పెట్టాలి. ఈ ఆహారం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఆహారం ఇవ్వాలి? బిడ్డకి పౌష్టికాహారము, రక్తహీనతకు గురి కాకుండా ఉండే ఆహారము ఇవ్వాలి. అలాగే మనకు అన్ని ఆహార పదార్థాలు మనం మూతలు ఉంచాలి. వ్యక్తిగత శుభ్రత అంటే హ్యాండ్ వాష్ ఆహారం పెట్టే ముందు, పెట్టిన తర్వాత అది పాటించాలి. అలా రక్తహీనతకు గురి కాకుండా ఉండాలి అంటే అంగన్వాడీ కేంద్రంలో నుంచి ఆహార పదార్థాలు తీసుకొని ఏ లబ్ధిదారు అయితే తీసుకుంటారో ఆ లబ్ధిదారే అది పొందాలి. ఆమె తీసుకొని ఇంట్లో అందరూ వాడుకోకూడదు. ఇలా వాడుతున్నందువల్ల రక్తహీనతకు గురి కాకుండా ఉంటారు. అందరూ తినడం వల్ల రక్తహీనతకు గురయ్యి డెలివరీ టైంలో తల్లి బిడ్డకి మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరికి ఇచ్చింది వాళ్ళ ఆహారం తీసుకోవాలి. అలాగే నిల్వ ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆహారం కూరగాయలు, పచ్చకూరగాయలు తినాలి. అలాగే మనం ఏంటంటే లడ్డు కన్నా గుడ్డు మిన్న అన్నం తీసుకోవాలి. యాపిల్ కన్నా జామ మిన్న. ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది, అలాగే మునగాకు ఉంది. మునగాకు కూడా చాలా మంచిది. ఇవన్నీ రోజు వాడాలి. తాజా కూరగాయలే వాడాలి. వాడే ఆరోగ్యంగా ఉండాలి. ఈ 1000 డేస్నే గోల్డెన్ డేస్ అంటాము. అంటే బిడ్డ యొక్క పునాది ఇప్పుడు ఈ వయసులోనే ఉంటుంది. 3 సంవత్సరాలలోపు బ్రెయిన్ డెవలప్మెంట్ 80% ఉంటుంది. కాబట్టి బిడ్డ యొక్క డెవలప్మెంట్ బాగుంది అంటే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు వస్తుంది ఆ బిడ్డకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 2 సంవత్సరాల లోపు బిడ్డకి తీసుకొని జాగ్రత్తలు తీసుకొని, గర్భవతులు తీసుకొని జాగ్రత్తలు, బాలింతలు తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఉండడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే.